ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న హారతి తీసుకోండి. గుడ్ మార్నింగ్ పెద్ద. రారాజు. రాజు హారతి తీసుకో. రాజు ఏమైంది రాజు? ఇంత దొత్త ఎలా తగిలింది? చూసుకోవచ్చు కదా. జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా రాజు. నీకేమైనా అయితే చూసావా తమ్ముడు? మన రూప పనివాడిని చూడకుండా సొంత మనిషిలా ఫీల్ అయిపోతుంది. అసలు ఎవడో తాడు కట్టడం వల్ల పెళ్ళైపోయింది. తాడు కట్టిన వాడు అడ్రస్ లేడు, కట్టాల్సిన వాడు ఇక్కడ లేడు. ఎవరు ఏమనుకుంటారో అనే భయం కూడా లేకుండా ప్రవర్తిస్తోంది. అక్క, రాజు పనివాడు కాదని చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. వాడి ఇంట్లో సొంత మనుషుల కంటే ఎక్కువగా పనిచేస్తాడు. పెళ్ళి ఆగిపోతే రూప డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందని నేను చాలా భయపడ్డాను. ఆ టైంలో రూపని ఎవరూ పట్టించుకోలేదు. రాజే రూపని మామూలు మనిషిని చేశాడు. రూపకి కష్టం వస్తే రాజు ఎలా తట్టుకోలేడో, రాజుకేమన్నా జరిగితే రూప కూడా అలాగే రియాక్ట్ అవుతుంది. అది వాళ్ళ మధ్యనున్న స్నేహం. అందులో తప్పు పట్టడానికి ఏముందక్క? అది కాదు తమ్ముడు. అక్క, ఈ విషయం గురించి ఇంకేం మాట్లాడుకో. ఇంతకంటే ఎక్కువగా మాట్లాడితే వాళ్ళ స్నేహాన్ని కించపరిచినట్టు అవుతుంది. రాత్రి జస్ట్ మిస్ అయ్యాడు. భయపడి ఎక్కడో దాక్కుంటాడనుకున్నా, కానీ తెల్లారేసరికి పెళ్ళాన్ని చూడకుండా ఉండలేక వచ్చేసినట్టున్నాడు. ఇంతకీ ఆ చేతికి గాయం ఎలా తగిలిందిరా? ఏం లేదు పెద్దయ్య, చిన్న గాయం. ఎలా అయిందో చెప్పు. పెద్దయ్య, నైట్ మా ఇంట్లో దొంగలు పట్టారు పెద్దయ్య. ఇంట్లో దొంగలు పడ్డమేంటి రాజు? అదే నాకు అర్థం కావడం లేదు చిన్నయ్య. వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తుంటేనే కత్తితో దాడి చేశారు. కత్తితోను? నువ్వు చెప్తుంది వింటుంటే ఆ ఇంటికి వాళ్ళు దొంగతనానికి రాలేదు రాజు, ఎవరినో చంపడానికి వచ్చారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.